Hi guys, welcome to my channel. Happy Rakshabandhan అందరికి. ఈ రోజు అయితే మా ఇంట్లో మేము రాఖీ పండుగ అయితే జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మా అత్తమ్మ పెద్ద మమ్మీకి మా పెద్ద డాడీకి రాఖీ కడుతుంది. ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకుంటుంది. మా అత్తమ్మ అయితే చీర నవ్వుతుంది ఫ్రెండ్స్. చూడండి, మా ఇద్దరు చెల్లెలు అయితే ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్. మేమైతే స్వీట్ మస్తు తిన్నాం ఫ్రెండ్స్. ఆ రోజు అయితే మేమందరం పిల్లలం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. ఆ రోజు అయితే రాఖీ కట్ట అంటే మేమైతే రాఖీ కట్టకుండా స్వీట్ తినేస్తాం. ఇక నెక్స్ట్ అయితే మా అత్తమ్మతో మా మమ్మీ డాడీలు రాఖీ కట్టించుకుంటున్నారు. మా ఇంట్లో అయితే మా మమ్మ అయితే ఈరోజు పొద్దున్నకెళ్ళి వంట చేస్తూనే ఉంది ఫ్రెండ్స్. కొంచెం కూడా రెస్ట్ లేదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా మమ్మీకి పొద్దునైతే వెళ్ళి మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళకి వెళ్ళి రాఖీ కట్టి వచ్చేసింది ఫ్రెండ్స్. 1 hour అయింది. పాపం మా మమ్మీ ఆ రోజు అయితే మేము అందరం 30 numbers ఉన్నాం ఫ్రెండ్స్. 30 numbers కి మా మమ్మీ ఒక్కటే వంట చేసింది ఫ్రెండ్స్. ఈరోజు మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, మా పెద్ద మమ్మీ మా పిన్ని ఏమో పనికి వెళ్ళి ఫ్రెండ్స్. ఈరోజే నాటేసి ఫ్రెండ్స్. అందుకే మా మమ్మీ ఒకటే అందరికి వంట చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా ఇద్దరు చెల్లెళ్ళు అయితే మా తమ్ముడికి రాఖీ కడుతున్నారు. మా అత్తమ్మ అయితే మా అత్తమ్మ వద్దు నేను రెడీ కానంటే మా మమ్మీ వాళ్ళు కొట్టి రెడీ చేపించారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేము అందరం అన్న తమ్ముళ్ళు అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లె రాఖీ ఆమెనే పట్టుకొని తిరుగుతుంది ఫ్రెండ్స్. మాది ఒక పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇతనే మా తాతయ్య ఫ్రెండ్స్. మా తాత అయితే అందరు కలిసిమెలిసి ఉంటేనే మా తాత హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. మా తాత అయితే ఏమేమి వంట చేయాలో అన్ని ట్రైనింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఎవరికి ఏం కావాలో అన్ని తెప్పించిండు ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడైతే మా రాజేశ్వరి అక్క మిస్ అయింది. అందుకే మా పిన్ని మా తాగుడు బావుకి అయితే రాఖీ కడుతుంది ఫ్రెండ్స్. మా అక్క రావడానికి కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్. పిల్లలందరూ పనుకుంటారని మేము తొందరగా రాఖీ కట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా పెద్ద రావులన్న ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. మా తమ్ముడైతే కట్టం ఎంత పెట్టాలో రెడీగా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మా చెల్లె వాళ్ళకి ఎట్లా మొక్కుతున్నామో చూడండి ఫ్రెండ్స్. మా డాడీ కూడా ఎలా మొక్కుతుందో చూడండి ఫ్రెండ్స్. మా తమ్ముడు వాళ్ళు ఎట్లా కూర్చున్నారు. ఇప్పుడైతే రాఖీ అయితే కట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే భోజనం చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా బావకి లేవనిస్తలేదు, తిననిస్తలేదు కూడా. చూడండి ఫ్రెండ్స్, మా తమ్ముడు ఎట్లా తింటుందో. మా అత్తమ్మ అయితే అందరికి ఒక లోట వాటర్ ఇస్తుంది ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ అయితే అందరం ఈరోజే కలిసినాం ఫ్రెండ్స్. ఆ తమ్ముడు చూడండి ఫ్రెండ్స్, సపరేట్ గా ఒక్క ప్లేట్ పట్టుకొని తింటుంది. మా తాత అయితే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. అందరూ ఒక దగ్గర కూర్చొని తింటున్నారు. అందుకే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే వీళ్ళందరికీ వడ్డిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లె మా బావ మీదకి లేస్తలే తిననిస్తలే కూడా. పాపం మా బావ అంటే మా చెల్లెకి మస్తు ఇష్టం ఫ్రెండ్స్. 10,000 ఇష్టం ఫ్రెండ్స్. ఆ బొమ్మలన్న అయితే సోఫా మీద కూర్చొని తింటుంది ఫ్రెండ్స్. మా పెద్ద మమ్మీ మా అమ్మ అయితే చైర్ మీద కూర్చొని చూస్తుంది ఫ్రెండ్స్. మా మమ్మీ వడ్డిస్తుంది. మా పిన్ని అయితే ఇలా కూర్చొని తింటుంది ఫ్రెండ్స్. అందరైతే తింటున్నారు. చూడండి, మా బుడ్డోడు ఈరోజు అయితే చాలా నవ్వుతుండ్రు. మేమందరం కలిసి ఈరోజు ఇలా రాఖీ పండుగ
జరుపుకున్నాం ఫ్రెండ్స్. మా డాడీ పక్కనే నేను కూర్చొని తింటున్నా. మీరు ఎట్లా రాఖీ పండుగ జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే